సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఎంతసేపటికి డెప్ట్, ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఎప్పుడు కూడా దాన్ని లైవ్లో అంటే బేసిక్గా మనం దాన్ని ఒక గ్రాఫికల్గా కానీ లేదా ఒక ఎక్స్పెరిమెంటల్గా కానీ దాన్ని చేస్తే ఎలా మనకి పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంటుంది అనే ఒక విషయం గురించి ఎప్పుడు నేను కూడా మీకు చూపించలేదు. సో బేసిక్గా ఇప్పుడు ఒక స్క్రీన్ రికార్డింగ్ తోటి నేను చేసినటువంటి ఆ ప్రయోగం ఎలా వర్కౌట్ అవుతుంది, అది నిజంగా సక్సెస్ఫుల్ మెథడ్ అయినా కాదా, సో డెప్ట్ అండ్ ఈక్విటీని మనం కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ అలానే నేను కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాను. మనం సెక్టార్స్ని కరెక్ట్గా కనుక మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ చేయగలిగితే మన పోర్ట్ఫోలియోస్ చాలా స్టేబుల్గా ఉంటాయి అన్న ఒక విషయం గురించి కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అటు పోర్ట్ఫోలియోని స్టేబుల్గా ఉంచాలి అంటే కొంత డెప్ట్ ఉండాలి, అవసరాన్ని బట్టి, అది మార్కెట్ కండిషన్ని బట్టి వీళ్ళు డిసైడ్ ఎంత పర్సంటేజ్ అనేది, అండ్ దాంతోపాటుగా సెక్టార్ వెయిటేజ్. సో నేను ఎప్పుడు చెప్తాను కదా, మనకు మ్యూచువల్ ఫండ్ పేర్లు కాదు, దాని ఇంటర్నల్గా ఉండేటువంటి వెయిటేజెస్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే మనం కరెక్ట్గా దాన్ని అంటే మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉంచుతాము అని. సో బేసిక్గా నేను కొన్ని టెక్నిక్స్ తోటి, సో బేసిక్గా నేను చూసుకునేటప్పుడు జస్ట్ ఏదో ఒక ఫండ్ 2 ఫండ్స్ కాదు, నేను ఆ పోర్ట్ఫోలియోలో పెట్టుకునేటప్పుడు దాదాపుగా 15, 20, 25 ఫండ్స్ కూడా పెట్టేసుకుంటాను. సో ఇట్లా 20-25 ఫండ్స్ పెట్టుకున్నా కానీ నేను ఇంటర్నల్గా అన్ని ఫండ్స్ కలిపి నా దగ్గర దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, సో దానికి తగ్గట్టుగా నా పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా లేక నేను ఏమైనా చేంజెస్ చేయాలా, సో ఇదంతా కూడా ఎలా ఉపయోగిస్తాము అన్న విషయం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ డెప్ట్ అండ్ ఈ రోజుకి మనకి బ్రాడర్ మార్కెట్స్ అన్నీ కూడా దాదాపుగా 8%, నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కొంత లేదు తీసేయండి, బ్రాడర్ మార్కెట్ అంటే 2, అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, ఈ 4 మనం బ్రాడర్ మార్కెట్స్ అని అంటాం. ఈ బ్రాడర్ మార్కెట్స్ అన్ని కూడా 8% ఫాల్ అయినప్పటికీ ఒక తక్కువ ఫాల్ తోటి నేను ఎట్లా ఎస్కేప్ అయ్యాను, ఆల్మోస్ట్ జస్ట్ ఒక 3-4%తో మాత్రమే నా ఫాల్ కంట్రోల్ అయిపోయింది. సో మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా హ్యాండిల్ చేశాను, నేను చాలా మంది పోర్ట్ఫోలియోస్ చూస్తున్నప్పుడు దాదాపుగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ 10-15 కూడా పడిపోయాయి, వేరాజ్ మై పోర్ట్ఫోలియో వాజ్ వెరీ స్టేబుల్ హార్డ్లీ దాని పీక్ నుంచి. సో కంపేర్ చేసినప్పుడు ఎట్లా చూస్తాం మనం ఎంత పడ్డది అనేది, మనకి పీక్ ఎప్పుడు ఫామ్ అయింది, 27th సెప్టెంబర్లో పీక్ ఫామ్ అయింది మన మార్కెట్. ఆ పీక్ నుంచి ఈ రోజుకి మన మార్కెట్ 8% యావరేజ్గా పడ్డా, నా పోర్ట్ఫోలియో 3.5-4% ఎలా పడ్డది. సో దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగానే మన పోర్ట్ఫోలియోలో ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, డెప్ట్ అలోకేషన్ ఉండాలి అని చెప్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డెప్ట్ కోసం దాదాపుగా 30% నియర్ బై అలోకేషన్ ఇచ్చాము, అండ్ వేరిన్ మన ఈక్విటీ కోసం 64.5% అండ్ నియర్ టు 65% అలోకేషన్ ఇచ్చాము, అండ్ దెర్ ఇస్ వెరీ ఫ్యూ పర్సెంటేజ్ అది కేవలం హైబ్రిడ్ కోసం మనం అలోకేషన్ ఇచ్చాము. సో ఈ విధంగా పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్డ్గా పెట్టుకున్న తర్వాత సో మన పోర్ట్ఫోలియో అనేది ఎలా వర్కౌట్ అయింది, సో రీసెంట్ పీక్ నుంచి నా పోర్ట్ఫోలియో అనేది ఎంత నెగిటివ్కి రియాక్ట్ అయింది. సో ఇక్కడ మీకు కనిపించినట్లయితే 27th సెప్టెంబర్ని ఒక టైం ఫ్రేమ్ని ఫిక్స్ చేసాం మా సాఫ్ట్వేర్లో. సో 27th సెప్టెంబర్ మీరు ఎవరైనా చార్ట్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి, 27th సెప్టెంబర్ ఈజ్ ద పీక్ ఆఫ్ ద మార్కెట్. సో అక్కడి నుంచి ఈ రోజుటికి అంటే మనకి అప్రాక్సిమేట్గా నేను చేసే టైంకి ఇంకా ఎనవి అప్డేట్స్ కావు కాబట్టి November 25th టైంకి నా పోర్ట్ఫోలియో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జస్ట్ -3.15% మాత్రమే పడ్డది, వేరస్ బ్రాడర్ మార్కెట్ 8% పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ లెస్ దెన్ హాఫ్, గట్టిగా మార్కెట్ పడ్డ దాంట్లో 40% పడ్డాం. అండ్ ద గుడ్ థింగ్ హియర్ ఈస్ ఐ హ్యావ్ 30% సిట్టింగ్ ఇన్ డెప్ట్ cash component where I can buy at the cheaper prices. That was the real advantage of constructing a portfolio. సో పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్ అంటే కళ్ళు మూసుకొని కొంటాం కాదు అంటానికి వై అని అంటే ఇది రీజన్, మార్కెట్ పడ్డా కానీ అటు నాకు ఇవన్నీ కూడా సపోర్టింగ్గా ఉంటాయి. సో జస్ట్ ఒకటి డెప్ట్ పెట్టేస్తే మనకి ఇక్కడ వర్క్ అయిపోయింది అని అంటే డెఫినెట్లీ నాట్. సో బేసిక్గా ఎసెట్ అలోకేషన్ చేసుకునేటప్పుడు మేము మా కాన్సన్ట్రేషన్స్ ఎక్కడ ఉండాలి అంటానికి కూడా మీకు చూపిస్తాను. సో బేసిక్ ఇఫ్ యూ కెన్ సీ మా కాన్సన్ట్రేషన్ దాదాపుగా టాప్ 3 ఇండస్ట్రీలోనే నేను 40% అండ్ టాప్ 5 ఇండస్ట్రీస్లో దాదాపుగా 48% అలోకేషన్ ఇచ్చాము. సో బేసిక్గా దేని మీద అయితే నేను ఖచ్చితంగా మార్కెట్స్ మనకు స్టేబుల్గా ఉంటాయని నేను నమ్మానో వాటి మీద మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టాం. ఇఫ్ యూ కెన్ సీ ఐటీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీకి ఓకే లెట్ మీ చేంజ్ టు ద సెక్టర్, ఇండస్ట్రీ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, సెక్టర్లోకి చేంజ్ చేద్దాము. సో ఐటీ సెగ్మెంట్ కోసం దాదాపు 30% అలోకేషన్ ఇచ్చాం. సో రీసెంట్ ఫాల్లో మీరు గమనించినట్లయితే
ఐటీ సెగ్మెంట్ ఈస్ ద ఓన్లీ సెక్టర్ విచ్ ఇస్ ఇన్ పాజిటివ్. అఫ్ కోర్స్ పెద్ద ఎత్తున పాజిటివ్ ఏం లేదు, ఒక 1% పాజిటివ్ ఉంది. సో బేసిక్గా 30% అలోకేషన్ ఐటీలో ఉండబట్టి నా పోర్ట్ఫోలియో అసలు డౌన్ సైడ్ పుల్ కానివ్వకుండా మెజారిటీ ఆఫ్ ద టైం అది ఆపేసింది. అండ్ ఆ తర్వాత బ్యాంకింగ్. ఆ బ్యాంకింగ్లో ఏంటి, అగైన్ ఇఫ్ యూ గో అండ్ సీ, ఆ బ్యాంకింగ్లో ఐ హ్యావ్ ప్రైవేట్ బ్యాంకింగ్, నాట్ ద పిఎస్యూ బ్యాంకింగ్. ఇంకా కోర్లోకి వెళ్ళి చూస్తే 9% ప్రైవేట్ బ్యాంకింగ్ మీద ఫోకస్ పెట్టాం. రీసెంట్గా పడ్డ వాటిల్లో ప్రైవేట్ బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఫాలిన్, హార్డ్లీ 3-4% పడి ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్, అది కూడా 4% పడ్డది. ఫార్మాసిటికల్స్, అది కూడా అంత 3-4 అండ్ కొంచెం 8% రీసెంట్ కరెక్షన్లోకి వెళ్ళింది. సో దెర్ ఆర్ అదర్ సెక్టర్స్ ఆర్ ఆల్సో, బట్ వెరీ ఫ్యూ వెయిటేజ్. బట్ నేను దేన్నైతే ఖచ్చితంగా పెరుగుతుంది అని నమ్మానో వాటి మీద దాదాపుగా 40-50% ఆఫ్ ద వెయిటేజ్ పెట్టుకొని మనం దాని మీద మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టబట్టి వీ హ్యావ్ గోట్ రియలీ వెయిటేజ్. సో బేసిక్గా ఐటీ మీకు యూ కెన్ సీ ఎన్ని ఫండ్స్ ఉంటాయని చెప్తే నేను చెప్పాను కదా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండ్స్. ఇఫ్ యూ కెన్ సీ ఒక ఐటీలోనే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఐటీ కోసం కాంట్రిబ్యూట్ చేస్తూనే దాదాపుగా నా దాంట్లో 14 ఫండ్స్ ఉన్నాయి. అందులో కోర్ ఐటీ కోసం ఫోకస్ చేసే ఉంటాయి, సెక్టర్ బేస్డ్. దెర్ కుడ్ బి సమ్ అదర్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఆల్సో, వాటిలో కొంత ఫోకస్ ఉంటుంది. సో బేసిక్గా మనం పోర్ట్ఫోలియోని చెక్ చేసుకునేటప్పుడు, పోర్ట్ఫోలియోస్ని రివ్యూస్ చేసేటప్పుడు మనం మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. మ్యూచువల్ ఫండ్ ఈస్ డైరెక్ట్లీ సబ్జెక్టెడ్ టు మార్కెట్స్. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. మనకి స్టాక్ మార్కెట్లో ఏ సెక్టర్స్ మూవ్ అవుతాయో డెఫినెట్గా మన దగ్గర కూడా మ్యూచువల్ ఫండ్స్లో అవే కదా మంచి రిటర్న్స్ ఇచ్చేవి, లేదా మన పోర్ట్ఫోలియోస్ని స్టేబుల్గా ఉంచేది. సో బేసిక్ ఇట్లా ఫోకస్గా కనుక కొంచెం మనం ప్లాన్ చేసుకొని మన పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోగలిగితే then yes, we can really create good impact in our portfolios. సో బేసిక్గా ఎవరైనా, నేను అందుకే చెప్తాను, మ్యూచువల్ ఫండ్ అంటే కళ్ళు మూసుకొని పిక్ చేయటం కాదు. మ్యూచువల్ ఫండ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనాలిసిస్ టు బి డన్. ఒక ఫండ్ని పిక్ చేసేటప్పుడు కానీ, ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ, వీ షుడ్ హ్యావ్ అన్ ఎకనామిక్ అండర్స్టాండింగ్. సో బేసిక్గా టెక్నికల్ స్టాక్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది అని ఐ వాజ్ ద ఓన్లీ ఇడియట్ స్పీకింగ్. ఎవ్వరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరు ఐటీ బాగుంది అని. నేను ఎప్పటి నుంచో నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఐటీ బాగుంటుంది, ప్రైవేట్ బ్యాంకింగ్ బాగుంటుంది, ఫైనాన్స్ బాగుంటుంది, ఫార్మాసిటికల్ బాగుంటుంది, కన్సంప్షన్ థీమ్స్ బాగుంటాయి. ఇంకా ఈ పోర్ట్ఫోలియోలో కన్సంప్షన్ వాస్ స్లోలీ బిల్డింగ్ నౌ బికాస్ ఇప్పుడు కొంచెం కరెక్షన్స్ జరుగుతున్నాయి కదా. మొన్నటిదాకా ర్యాలీ అయింది కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఐ విల్ యాడ్ ద కన్సంప్షన్ ఆల్సో. నేను ఏవైతే చెప్పానో అవే నేను వాటిల్లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ షోన్ యూ ద ఎవిడెన్స్. మార్కెట్ పడేటప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోస్ ఎంత స్టేబుల్గా ఉంటాయి అనేది. నేను డెప్ట్ పెట్టుకోండి, మనం ఫోకస్డ్గా కొంతవరకు కొంచెం అనాలిసిస్ చేసాక ఫండ్స్ని పిక్ చేస్తే బాగుంటుంది అని ఏవైతే చెప్పానో వాటన్నిటి ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మాత్రమే మేము మీ దగ్గరికి తీసుకొచ్చాను. అండ్ అగైన్ ఇప్పుడు ఏదైతే కాన్సన్ట్రేషన్ చూసారో మీరు ఆ కాన్సన్ట్రేషన్స్ని మెయింటైన్ చేయడానికి ఇక మీదట కుదరదు. వై? నేను దీన్ని ఐటీ 30% అలోకేషన్ నేను ఇప్పుడు ఇవ్వలేదు, డిసెంబర్లో ఇచ్చాను. ఇప్పుడు మీరు ఐటీకి 30% అలోకేషన్ ఇస్తే ఇట్ మైట్ నాట్ వర్కౌట్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్కి నేను ఏదో 10 ఇచ్చాను కదా, అది మీకు ఇప్పుడు వర్కౌట్ కాదు. అండ్ గోయింగ్ ఫర్దర్ ఐ మైట్ ఇంక్రీజ్ ఆల్సో. సో బేసిక్గా నేను అనాలిసిస్ చేసుకోవడం నాకు వచ్చు కాబట్టి ఐ విల్ టేక్ దిస్ కాన్సన్ట్రేటెడ్. సో ఈవెన్ దో ఇన్ఫ్యాక్ట్ అందరూ మిడ్ స్మాల్ ఇవన్నీ కూడా ఓకే కదా, ఇన్ఫ్యాక్ట్ అవి కంపారిటివ్ కొంచెం తక్కువ రిస్క్ కదా. బట్ హియర్ ఈవెన్ దో క్యారింగ్ ద కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, అంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టినా యాక్చువల్గా వాటిలో వాలటాలిటీ ఎక్కువ ఉంటున్నా కానీ వాటిల్లో మనం స్ట్రాంగర్ బెట్ కనుక తీసుకోగలిగితే డెఫినెట్గా డౌన్ఫాల్ వచ్చేటప్పుడు లిమిటెడ్ రిస్క్ తోటి ఉంటాం, అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు పొటెన్షియల్గా మూవ్ అవుతాం. అండ్ ఆల్వేస్ సే దిస్, ఐటీ బాగుంది ఇప్పుడు అని అందరూ మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంటర్ అవుతారు, కానీ ఎంటర్ అవ్వాల్సింది ఇప్పుడు కాదు. మనం ఐటీలోకి ఎంటర్ అయ్యి ఉండాల్సింది యాక్చువల్గా మనం ఏ డిసెంబర్లోనో జనవరిలోనో ఎంటర్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఎంటర్ అవటం వల్ల మనకి పెద్దగా అడ్వాంటేజ్ జరగదు. సో ద కాన్సెప్ట్ టైమ్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టు ద సెక్టరల్ థిమాటికల్. సో బేసిక్గా ఇట్లా కనుక మనం ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే మ్యూచువల్ ఫండ్ ఇస్ అ బ్యూటిఫుల్ గేమ్. మనం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ఏటీఎఫ్లు కొనాలి, స్టాక్స్ కొనాలి, ఎంత అవసరం లే. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ప్లే చేయగలిగేంత గేమ్ ఎందులో చేయలేము, బికాస్ రిస్క్ తక్కువ. వీ కెన్ టేక్ అగ్రెసివ్ స్టెప్స్ హియర్. బట్ అగైన్ యాజ్ ఎ డిస్క్లైమర్ ఐఎమ్ టెలింగ్, థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఆర్ ఓన్లీ ఫర్ ద ప్రో యూజర్స్. అందరూ కూడా వీటి జోలికి రావద్దు. ఎవరైతే ప్రాపర్గా టెక్నికల్ అనాలిసిస్ మీద కొంత నాలెడ్జ్, ఎకనామిక్ అనాలిసిస్ మీద కొంత నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వీటిని పిక్ చేయాలి, లేకపోతే వాటి జోలికి వెళ్ళొద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వీటిని ఎలా పిక్ చేసానంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ వీ కెన్ వైండ్ ఇట్ అప్. ఇక్కడ నుంచి ఇక్కడితో మనం వైండ్ అప్ చేస్తాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఎలా పిక్ చేసాము అనేది ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. సో ఈ ప్రాసెస్లో మనం ఇట్లా పిక్ చేయాలంటానికి మీకు అర్థమవుతుందని అంతే.
ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది అన్న ఒక విషయం మనకి 2023 జూన్ జూలై నుంచే క్లారిటీ ఉంది, ఇక వాళ్ళు పెంచరు అని. సో బేసిక్గా వాళ్ళు ఆల్మోస్ట్ కటింగ్కి ప్రిపేర్ అవుతారు 2024లో అన్న విషయం మనకి డిసెంబర్ టైంకి అర్థమైపోయింది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కనుక కటింగ్ చేస్తే ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి మంచి అడ్వాంటేజ్ జరుగుతుంది. సో బేసిక్గా దానివల్ల మన ఐటీ మీద డిసెంబర్ నుంచి ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాం. అండ్ దాంతో పాటుగా కటింగ్ డౌన్ ద టాక్సెస్ ఆన్ ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ విల్ బూస్ట్ ద ఫార్మాసిటికల్స్, దానికోసం ఫార్మాసిటికల్ పిక్ చేశాం. గత కొన్నాళ్ళుగా మనకు అసలు ఫేర్ వాల్యుయేషన్ అండ్ అసలు ర్యాలీ అవ్వని ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే అవి ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాను. అండ్ వాటితో పాటుగా కట్ డౌన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. సో బేసిక్గా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ కటింగ్ జరిగితే లోన్స్ తీసుకోవడం పెరుగుతుంది. ఎవరు ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంటారు? ఫైనాన్సెస్, అంటే మా బజాజ్ ఫిన్జో, బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎన్బిఎఫ్సిస్ అంటాం వాళ్ళని, ఎన్బిఎఫ్సిస్ ఒకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ బ్యాంక్స్, వీళ్ళు ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఇంతవరకు ఏ డెలివరీస్ కూడా ఇవ్వలే. గో అండ్ చెక్ ద చార్ట్స్. హెచ్డిఎఫ్సి ఎక్కడ ఉంది, కొటాక్ ఎక్కడ ఉంది, అండ్ ఐసిఐసి కూడా ఈక్వలెంట్గా సరిపడా రిటర్న్ ఇచ్చిందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేయండి. యాక్సిస్ ఎంత ఇచ్చింది, అండ్ బజాజ్ ఫిన్జో ఏంటి, బజాజ్ ఫైనాన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో దానికి అనుకూలంగా కనుక ఇట్లా ఎకనామిక్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ, సో బేసిక్గా కరెక్ట్గా మనం ఎప్పుడు పిక్ చేయాలి అని అంటే బస్సు ఆగున్నప్పుడు, బస్సు పరిగెట్టేటప్పుడు దాన్ని ఎక్కే ప్రయత్నం చేయొద్దు. బస్సు ఆగున్నప్పుడు మనం ప్రాపర్గా అక్యుములేట్ చేస్తే అటు డౌన్ సైడ్ రిస్క్ కానీ అన్నిటిని కూడా మనం మిటిగేట్ చేసిన వాళ్ళము అవుతాము. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఎవరెవరైతే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.